గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. కాలేజ్‌కేమో హాలిడేస్ ఇచ్చారు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. అందుకు హోమ్ జూ పార్క్ నుంచి తిరుపతి జూ పార్క్ వెళ్ళాం. అంటే నేను మా చెల్లి యానిమల్స్ కదా, ఇంట్లో ఉంటున్నాం. అందుకు జూ పార్క్ అన్నా. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నా. స్టార్టింగ్‌లో ఒక అడల్ట్స్‌కి, అంటే నేను వెళ్ళినప్పుడు అడల్ట్స్‌కి 50 రూపీస్, చిల్డ్రన్‌కి 30 రూపీస్ ఉండింది. ఇప్పుడు వెళ్ళినప్పుడు అడల్ట్స్‌కి 70 అండ్ చిల్డ్రన్‌కి 50 రూపీస్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్‌లో జూ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ యానిమల్ బబూన్ అనమాట. ఆడుకుంటుంది అది. మేము వచ్చామో తెలిసింది దానికి. అటుపక్క పోయకుందా? మేము మాకు తెలిసిన కోతి లాంగ్వేజెస్ అన్ని యూజ్ చేసి దాన్ని పిలవాలని ట్రై చేసాం గైస్. అది అస్సలు తిరగలేదు. మేము ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంలో వెళ్ళినాం. చాలా ఎండగా ఉన్నింది. మొత్తం 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ జూ. నేనేమనుకున్నానంటే వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నా. బట్ బబూన్ దాటిన తర్వాత కాసేపటికే నాకు ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా మా అమ్మపై బైక్ తీసుకుందామనింది. మేము యాక్చువల్గా ఎంట్రన్స్లోనే ఒక బైక్ షాప్ చూస్తున్నాము. అక్కడ 1 అవర్కి 250 or 200 సంథింగ్ ఉన్నింది. ముందర ఉండదు అనుకున్నాం మేము. బట్ అమ్మ నేను స్టార్టింగ్ వెళ్ళిపోయాము ఇంకా లోపలికి. మా చెల్లి వాళ్ళని అక్కడే వదిలేసి బైక్ తీసుకొని రమ్మని చెప్పాం. లోపలికి వెళ్ళాక అక్కడేమో 2 అవర్స్కి 200 అన్నారు. సర్లే ఇంకా మాట్లాడేసుకున్నాం కదా అని ఆ బైక్ ఒకటి, ఈ బైక్ ఒకటి తీసుకొని వెళ్ళాం. అక్కడక్కడ మాకు యానిమల్స్ కనబడితే ఆగి పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. బబూన్ తర్వాత మేము నార్మల్ మంకీస్ని చూసాం. మనం రోజు చూసే మంకీసే. తర్వాత నామాల కోతి. బట్ అది అటు సైడ్కి తిరుక్కొని ఉంది బబూన్ లాగేని. మేము చాలా ట్రై చేసాం కానీ దానికి వినిపించదు, ఎందుకంటే చాలా దూరం ఉంది. చూడండి గైస్, మనం ఇక్కడ ఏమేమి చూడబోతున్నాము. ఆల్రెడీ బబూన్ మకాకా చూసేసాం. మాండ్రిల్ నామాల కోతి అది ఏమో మొహమే చూపించలేదు. తర్వాత ఇంకా మిగిలినవి చూద్దాం. రూట్ మ్యాప్. సెకండ్ బైక్ త్వరగా వచ్చేసింది. ఫస్ట్ బైక్ కొంచెం లేట్ అయిందనమాట ఫస్ట్ షాప్లో. సో మేము వెయిట్ చేస్తున్నాం వాటర్ తీసుకొని. చాలా ఎండగా ఉండింది. కొంచెం సెక్యూర్గా 2-3 వాటర్ బాటిల్స్ తీసుకోవాలనుకున్నాం. తర్వాత నెక్స్ట్ యానిమల్ వచ్చేసి డీర్. తర్వాత మనం బాహుబలిలో చూసే ఉంటాం, అందరూ చూసే ఉంటారు. ఇక్కడ పేరు మెన్షన్ చేసి లేదు గైస్, అందుకే దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అందుకే బాహుబలి దున్నపోతు. తర్వాత ఇంకా చాలా రకాల డీర్స్ చూసినాం. వాటి పేరు కూడా మాకు తెలీదు, అక్కడ ఇవ్వలేదు. అండ్ తర్వాత బర్డ్స్ సెక్షన్ అనమాట, మొత్తం బర్డ్స్. మేము చాలా ఎంజాయ్ చేసాం బర్డ్స్ దగ్గర, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ అరుస్తూనే ఉన్నాయి. ఆ సౌండ్స్ మీకు సరిగ్గా వినిపించవు, ఎందుకంటే పక్కన జనాలు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఏదో ఒకటి అరుస్తూ. ఈ బర్డ్ సెక్షన్లో నెట్ వల్ల బర్డ్స్ సరిగ్గా కనిపించలేదు, కానీ వాటి నేమ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి పైడ్ కాక్టైల్ అనమాట. కొంచెం టైల్ పొడుగ్గా ఉన్నింది. నేను చూడగలిగిన చాలా అబ్జర్వ్ చేసి. అటు సైడ్ లైటింగ్ ఉంది కాబట్టి మీకు కూడా లైట్గా కనిపించవచ్చు బర్డ్స్ ఉన్నాయని. చాలా ఉన్నాయి, కొన్ని వాటిలలో చాలా ఉన్నాయి, కొన్నిట్లో కొన్నే ఉన్నాయి, కొన్నిట్లో 2 or 3. తర్వాత వచ్చేసి చాటరింగ్ ప్యారెట్ సంథింగ్ రెడ్ కలర్లో ఉంది, సరిగ్గా కనిపించలేదు, సో స్కిప్ చేసేసాం. నెక్స్ట్ ఇందులో 2 బర్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏదో రకమైన ప్యారెట్, ఇంకొకటి స్పారో పిచ్చుక. నేను పిచ్చుకని చూసి ఇది లోపలికి ఎలా వెళ్ళిందబ్బా అనుకున్నా. బట్ రెండింటిని కూడా నేను ఇది చూడలేదు బోర్డు. బట్ అలా అయిపోయింది గైస్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా సడన్గా పిచ్చుక కనపడేసరికి. అండ్ నెక్స్ట్ సెక్షన్లో వైట్ ఐడ్ సంథింగ్, నేను చదివే లోపల వీడియో వెళ్ళిపోతుంది గైస్. ప్యారెట్స్ చాలా వరకు కనిపించట్లేదు, చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆల్బినో చిలుక అంట. అండ్ నెక్స్ట్ చాలా ట్రై చేసాము వాటిని యాక్చువల్గా క్యాప్చర్ చేయాలని, బట్ నెట్లో ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు. మేము కూడా చూడాలన్న ప్రాబ్లమే, ఎండ ఉన్నింది, ఫుల్ షాడోస్. అండ్ తర్వాత మేము రామచిలుకని చూసాం, అది రోజు చూస్తూనే ఉంటాం. బట్ నాకేమనిపించిందంటే ఈ బర్డ్స్ అన్నిటినీ ఇలా కేజ్లో పెట్టేసినారు. అంటే కేజ్ కాదు, పెద్ద నెట్టే, ఫ్రీగా తిరగాలని ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ లవ్ బర్డ్స్ అనమాట. కింద అవి బాగా ఆడుకుంటున్నాయి, పైన ఇంకా చాలా ఉన్నాయి, అవి కనిపించట్లేదు. అండ్ తర్వాత గ్రే కాక్టైల్. మనం స్టార్టింగ్లో వైట్ అండ్ గ్రీన్ ఎల్లో కాక్టైల్ చూసాం. ఇది వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది. ఇవి కూడా చాలానే ఉన్నాయి, బట్ అవి కనిపించలేదు, పైన కొన్ని కింద కొన్ని ఉన్నాయి. ఇవి ఇంకొక రకమైన ప్యారెట్స్. ప్యారెట్స్లోనే చాలా రకాలు ఉన్నాయి, మేము నేమ్స్ సరిగ్గా గుర్తుపెట్టుకోలేదు. అవి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఉన్నాయి, తెలుగు నేమ్స్ ఉన్నాయి.
తర్వాత ఇది వచ్చేసి రెడ్ నోస్ ఉన్న ప్యారెట్ అనమాట. మొత్తం గ్రీన్ ఉంది. దాన్ని వాటర్ వేసి దగ్గరకు ఉంది, అందుకే వాటర్ వేసి కొంచెం సేపు ఆడుకున్నాం. బట్ అలా చేయకూడదు కాబట్టి ఆపేసాం. అండ్ నెక్స్ట్ సెక్షన్లో మనకి ఇంకా రకరకాల ప్యారెట్స్ ఉన్నాయి. కొన్ని కనపడుతున్నాయి, కొన్ని కనపడట్లేదు. నేనైతే చాలా వరకు ట్రై చేశాం, బట్ కనిపించలేదు. నేను వీడియో తీసుకోవడంలో కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి నేమ్స్ కూడా సరిగ్గా గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు వచ్చేసి ఇది నార్మల్ గ్రే ప్యారెట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వైట్ కాక్టైల్. ఇది చాలా మూవీస్లో కూడా మనం చూసే ఉంటాం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది రియో మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, విలన్గా ఉంటుంది అనమాట. దాంట్లో రియో 1-2 పార్ట్స్ ఉన్నాయి కదా, అందులో. అండ్ తర్వాత లాస్ట్ వచ్చేసి స్క్విరిల్ని చూసినాం. ఇది ఒక రకమైన స్క్విరిల్, దాన్ని ఏమంటారో మనం పలకలేం తెలుసా. దాని సైంటిఫిక్ నేమ్ ఇచ్చారు, తెలుగు నేమ్ కూడా సైంటిఫిక్ నేమ్కి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు. నేను చదవలేకపోయాను. ఆల్బినో బుడ్గేరిగర్ అంట. ఏమోలేండి, నేను తప్పు చెప్పింటే కూడా ఏమనుకోకండి. తర్వాత స్టార్టింగ్లో మేము ఒక బర్డ్ మిస్ చేసి నెక్స్ట్ బర్డ్కి వెళ్ళినాం. అది రెడ్ ప్యారెట్, కొంచెం బ్లూయిష్ రెడ్ గ్రీన్లో ఉంటుంది. అది కూడా కనిపించలేదు మీకు చూపిద్దామంటే. ఇంకా తర్వాత వైల్డ్ యానిమల్స్ నాకు మోస్ట్ ఎగ్జైటెడ్ పార్ట్ అనమాట. ముందు చూసిన వాటన్నిటికంటే ఇది మోస్ట్ ఎగ్జైటెడ్ పార్ట్. దెన్ ఇక్కడే ఉంది జాగ్వార్. ఇక్కడ యాక్చువల్లీ జాగ్వార్ ఉండాలి, బట్ లేదు. దయచేసి జంతువులను వేధించకండి, మా అమ్మ రోజు చేసే పని. మా సిస్టర్ నేను ఎక్కడున్నా కొట్టుకుంటూనే ఉంటాం. నేనేదో వీడియోలో ఓవర్ చేద్దామని చెప్పి అలా మాట్లాడేసరికి స్టైల్గా మాట్లాడుకొనేసింది గైస్. ఓకే, నో ప్రాబ్లం, ఇవన్నీ సిస్టర్స్ మధ్యన కామన్. జాగ్వార్ అయితే కనిపించింది నాకు. ఈ వీడియోస్ తీసేటప్పుడు ఇరిటేషన్ పార్ట్ ఏంటంటే ఈ నెట్స్, అవేమో చిన్నగా ఉన్నాయి. అది మన సేఫ్టీ కోసమే లేండి, అవి ఎగిరి వచ్చి దూకి మనల్ని ఏదో ఒకటి చేస్తాయి. కానీ వీడియో తీసుకోవడానికి అండ్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా కష్టం అనిపించింది. జాగ్వార్ మీకు కనపడిందో లేదో కొంచెం బాగా చూడండి, కనపడుతుంది. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అందరికీ నచ్చేది బెంగాల్ టైగర్. దాన్ని చూడగానే అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా నేను యానిమల్స్ని చాలా ఇష్టపడతా, నేను పెట్ లవర్ అనమాట. బట్ ఇది పెట్ కాదనుకోండి, అయినా కూడా యానిమల్స్ అంటే నాకు చాలా నచ్చుతాయి. బర్డ్స్, వైల్డ్ యానిమల్స్. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినానంటే అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరిలో నేనే ఎక్కువ హ్యాపీ పర్సన్ ఏమో. బట్ అది మేము వచ్చినప్పుడు మా వైపు చూడొచ్చు కదా, అస్సలు చూడలేదు. అది ప్యాటింగ్ చేసుకుంటూ నాక్కుంటూ అటువైపే తిరుక్కొని ఉంది. చాలామంది ట్రై చేశారు, అరిచారు, అరిచినా కూడా అది పలకలేదు. బట్ ఒక కన్నా అరిచింటే తిరిగింది, కానీ నేను అది క్యాప్చర్ చేయడం మర్చిపోయినా. నా ఫోన్ చేతిలోనే ఉంది, వీడియో తీస్తున్నా, కానీ అది ఆన్ చేయడం మర్చిపోయినా. చాలా డిసప్పాయింట్ అనిపించింది. అంతే గైస్, ఇంకా దీనికి మించి నేనేం చెప్పలేను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసింటారు కదా టైగర్ని. నాకు చాలా హ్యాపీ అనిపించిన మూమెంట్. ఎండలో చాలా ఇబ్బందిగా ఉన్నింది, కానీ మేము అనుకొని వచ్చాం కాబట్టి అన్నీ చూడాలి. లాస్ట్ టైం చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చాలా మిస్ చేశాను. పైథాన్ మిస్ చేసా, ఎలిఫెంట్ మిస్ చేయలేదు, క్రొకొడైల్ మిస్ చేసా, టొటాయిస్ మిస్ చేసా. హే గాయ్స్, లైన్ కోసం చాలా ట్రై చేస్తాం, అదేమో బయటికి రాలేదు. 2 ఉన్నాయి, 2 దాముకొని ఉన్నాయి. సాడెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా గైస్, అక్కడ లయన్ కనపడుతున్నాయి నా కంటికి, బట్ చాలా దూరం ఉన్నాయి. ఎంత పెద్ద ఏరియా పెట్టినారంటే దానికోసం మాకు కనిపించినంత దూరం పోయి కూర్చొని ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ కనిపించలేదు. తర్వాత మేము డైరెక్ట్ వైట్ టైగర్ దగ్గరికి వచ్చేసాం. అది పడుకొని ఉంది, మేము వచ్చిన ఎవరు ఎంత అరిచినా కూడా లేవలేదు, పడుకొనే ఉంది. సో మేము కూడా జూమ్ చేసి అలా క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోయాం, ఎందుకు డిస్టర్బ్ చేయడం, పాపం బేబీ పడుకోంది కదా అని. ఇందాక ఒక బోర్డ్ చూసారా మీరు, లయన్ వచ్చేసి నన్ను కాపాడండి, నన్ను దత్తత తీసుకోండి అని ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దత్తత తీసుకోండి గైస్, రిచ్ పీపుల్ ఉంటాయి. మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఇప్పుడే మనం ఆ రేంజ్కి వెళ్ళలేం. దాన్ని పోషించాలంటే చాలా చాలా స్పెండింగ్స్ ఉంటాయి. కానీ ఆ లైన్ వినగానే నాకు చాలా బాధేసింది, దత్తత తీసుకోండి అని. అంటే నేను ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాను, ఆ టైంలో కూడా వాటికి ఇంకా ఫుడ్ పెట్టలేదు. మేబీ వాటికి ఒక టైమింగ్ ఉంటుందేమో. ఒకసారి ఇది చూడండి, నేను ఏదైనా మిస్ చేసింటే మేబీ ఇందులో కనపడుతుంది. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే వెళ్ళాలని ఇదంతా చూసుకోండి, అయిన తర్వాత ఏ యానిమల్ వస్తుందని. నేను చాలా వరకు మిస్ చేశాను, వాటర్ బర్డ్స్ కూడా మిస్ చేశాను, కావాలనే మిస్ చేశాను. ఎందుకంటే ఫుల్ ఎండ్ ఉంది, మేము లంచ్ చేయలేదు, పైగా 2 hours పైనే ఉన్నాం జూలో. మెయిన్ పార్ట్ అసలు పీకాక్స్ని చూడలేదు మేము, అవి ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదు. యాక్చువల్గా బర్డ్ సెక్షన్లో ఉంటాయి కదా, బట్ దాన్ని మార్చినట్టున్నారు, మేము చూడలేదు. టైం అయిపోయింది, ఇంక అందుకే వెళ్ళిపోయాం.
నాకు బర్డ్స్‌ని చూసి చాలా బాధ అనిపించింది. ఇప్పుడు లయన్, టైగర్ వీటన్నిటికి చాలా ఎక్కువ స్పేస్ పెట్టి పైన నెట్ వేశారు అవి పారిపోకుండా, దూకి వెళ్ళిపోకుండా. అలా ప్యారట్స్‌కి వీటికి కూడా పెట్టొచ్చు కదా! చాలా చిన్న స్పేస్‌లోనే అవి ఎగరడానికి స్పేస్ ఉండేలాగా పెట్టింటే బావుండు అనిపించింది. నెక్స్ట్ పైథాన్. లాస్ట్ టైమ్ మిస్ చేశా కాబట్టి ఈసారి మిస్ చేయకూడదని దాని బోర్డ్ చూడగానే నేను బండి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయా. ఏంది అది నువ్వే. ఏంది అది అట్టుంది? గాడెస్ అంట. ఏంది ఇప్పుడు హిపోపోటమస్ దేవత? మా చెల్లి వాయిస్ చూసి మీరేం భయపడకండి. మా చెల్లి నన్ను ఎక్కిరిస్తే అలాగే మాట్లాడుతుంది. నేను మా చెల్లిని ఎక్కిరిస్తే అలా మాట్లాడతా. ఇక్కడ హిపోపోటమస్ ఉంది. యాక్చువల్‌గా మేము పైన ఉంటాయనుకున్నాం. ఇవి ఒకటి మీద ఒకటి నిద్రపోతున్నాయి. చాలా క్యూట్‌గా ఉంది కదా చూసేదానికి. ఒకటేమో పెద్దగా ఉంది. ఒకటేమో చిన్నది ఉంది. మేబీ మదర్ అండ్ బేబీ ఏమో ఒకదాని మీద ఒకటి పడుకొని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది వాటి కోసమే. నెక్స్ట్ సెక్షన్‌లో అక్కడ ఇంకొక హిప్పో ఏమో తింటుంది. మేబీ ఇది మేల్, అవి 2 ఫీమేల్ అండ్ బేబీ అనుకుంటా. ఏంటో మనకు కావాల్సినవి మనం ఎక్కువ క్యాప్చర్ చేయాలనుకున్నవే దూరం పెడతారు. లయన్, టైగర్ వీటన్నీ దూరం పెడతారబ్బా! ఇది కూడా దూరం ఉంది. నేను జూమ్ చేసి తీసా. యాక్చువల్‌గా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హిప్పోపోటమస్ చూసానో లేదో కూడా గుర్తులేదు. కానీ ఇప్పుడు కొంచెం హ్యాపీగానే ఉంది చూశాను. దీని వెయిట్ 4000 to 5000 కేజీస్ ఉంటుందంట. నిన్నే ఇంకెవరిని? హలో, మేము కూడా మీ ఫ్యామిలీ. దాని వెనకాల నుంచి చూసి నేను నిజంగా రైనోసిరోస్ అన్నా లేకుంటే హిపోపోటమస్ అన్నా. హే హైనా అలా అవుదని చూసి హిపోపోటమస్ అనుకున్నా. దాన్ని కూడా అట్లా అడవి పందులు కూడా ఉన్నాయి. మేము యాక్చువల్‌గా ఫస్ట్ హిపోపోటమస్ కంటే ముందు దాన్నే చూసున్నాం. నేను హిపోపోటమస్ అనుకున్నా. బట్ దగ్గర పోయి చూస్తే అవి పందులు. అండ్ నెక్స్ట్ మేము ఎలిఫెంట్స్ దగ్గరకొచ్చేసాం. మేము వచ్చినప్పుడు కామ్‌గానే ఉండిన్నాయి. అన్నీ కూడా తింటూ హ్యాపీగా ఉండిన్నాయి. ఆ సెకండ్‌ది అన్నిటికంటే పెద్దగున్నది తింటూ ఎంజాయ్ చేస్తుంది. అసలు చాలా బ్యూటిఫుల్ మూమెంట్. నాకంతా తిరిగిన తర్వాత ఎక్కువ హ్యాపీ అనిపించింది ఇక్కడే. దాన్ని చూస్తూ ఉండిపోయినాం. డాన్స్ చేస్తూ ఉంటే నేను కూడా ఎంతసేపు వేస్తే అంతసేపు ఉందామని ఫిక్స్ అయినా. చాలా సేపు చేసింది. ఇంకా పక్కన చాలామంది పిల్లలున్నారు. వాళ్ళకి కూడా చూపించి నేను నవ్వుకుంటున్నా. ఇంకా మేము వైల్డ్ డాగ్స్ చూడలేదు. హైనా, వోల్ఫ్స్ కూడా ఉంటాయన్నారు. బట్ బోర్డ్ ఉన్నాయి గానీ అవి కనిపించలేదు. అందుకే బయట కుక్క కనపడుతుంటే హైనా మిస్ ఎక్కడ పోతుందని గట్టిగా అరుచుకున్నాం. ఈ జూ మొత్తానికి లాస్ట్ చూసిన యానిమల్ ఎలిఫెంట్. దాని తర్వాత క్రొకడైల్ ఉంది. బట్ నేను వెళ్ళలేదు. టైం అయిపోయింది. యాక్చువల్‌గా ఒక బైక్ టైం అయిపోయింటే 1 అవర్ బ్యాక్ ఇచ్చేసాం. ఇది సెకండ్ బైక్. ఇంకా దానికి కూడా 10 మినిట్స్ ఉంది. సో ఫస్ట్ ఇద్దరం వెళ్ళిపోయాం. తర్వాత ఇద్దరు వచ్చేసారు. అంటే ఒకరు వెళ్ళి ఒకరిని వదిలేసి తర్వాత ఇంకొకరు వచ్చి ఇద్దరిని తీసుకెళ్ళామన్నమాట. సో అలా మా జూ ట్రిప్ ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. మేము చాలా ఫన్నీగానే మాట్లాడుకున్నాం. బట్ మా మాటలు ఎలా ఉంటాయంటే ఎక్కిరించుకున్నట్లు ఉంటాయి. మీరు వినలేరు. మీరు విన్నా కూడా ఏందబ్బా వీళ్ళు అనుకుంటారు. సో అందుకే నేను పెట్టలేదు. అంతే గైస్, ఇంకా లాంగ్ వీడియో తీయాలనుకున్నాను. మీ అందరికీ చూపించాలనుకున్నాను. మేము ఎలా ఎంజాయ్ చేసామో, అక్కడ ఏవేవి ఉన్నాయో. ఓకే, మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి.